బీసీలకు లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇస్తాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, ఇచ్చేంత వరకు మేము అసలు ఎన్నికలకే పోము, 100 116 అయినా మేము అసలు ఇస్తాం. బీసీలకి న్యాయం జరిగేది ఎవరన్నా ఉన్నారు అంటే, న్యాయం చేసే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీనే. ఇగో ఇట్లా మాట్లాడారు ఎప్పటివరకు నిన్నటి రాక. ఇక నిన్న రిజర్వేషన్లు ఇచ్చిన లిస్టు చూస్తే వీళ్ళు చెప్తున్న మాటలకి వీళ్ళు చేస్తున్న పనులకి ఏమన్నా సంబంధం ఉందా అనే అనుమానం అందరు బీసీలకు వస్తుంది. 42% రిజర్వేషన్లు అని చెప్పి లాస్ట్కి ఏడికి పట్టుకొచ్చారు, 17%కి పట్టుకొచ్చారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇస్తున్నది 17%. ఇంకా మళ్ళా మీద నుంచి ఏమంటారు, అసలు ప్రభుత్వం పరంగా ఇచ్చేందుకు వీలైతే లేదు, మేము పార్టీ పరంగా ఇస్తాము అంటారు. అసలు పార్టీ బీఫామ్ మీదే పోటీ లేని సర్పంచ్ ఎన్నికలలో పార్టీ పరంగా ఎట్లా ఇస్తారు అనేది ఈ రోజు వరకు ఎవ్వరూ చెప్పలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏం చెప్తున్నారు అనే సోయుండన్న మాట్లాడుతున్నారా అనేది బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరగవు, పార్టీ బీఫామ్లు ఇయ్యదు. అసలు పార్టీ బీఫామ్ ఇయ్యని దానికి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఎట్లిస్తారు? మీరు ఏం చెప్తున్నారు? సోయి ఉండే మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? ఇది ఇవాళ బీసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి మాట. కానీ ఒక్క విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, బీసీలను మోసం చేసినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది అని బీసీ సంఘాల నాయకులు చెప్తున్నటువంటి మాట.